సుదీర్ఘకాలం పాటు సాగిన లోక్సభ ఎన్నికల్లో మనం ఓటు వేసి గెలిపించుకున్న 46% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని మీకు తెలుసా? సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 56% మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులున్నాయని మీకు తెలుసా? ఈ వీడియోలో ఎంపీలు ఎమ్మెల్యేల క్రిమినల్ కేసులకు సంబంధించిన డేటాతో పాటు మనం ఓటు వేసి ఎన్నుకున్న వారిలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు వంటి వివరాలను మీకు చెబుతాను. అంతేకాదు అసలు ఎంపీగా గెలిస్తే శాలరీ ఎంత ఉంటుంది, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అన్న వివరాలను కూడా నేను మీకు చెబుతాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే 2024 లోక్సభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నో షాకింగ్, ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుస్తాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎఫిడవిట్లను డీప్ గా ఎనలైజ్ చేసి రిపోర్ట్లను తయారు చేస్తుంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR. ఆ రిపోర్ట్ల ఆధారంగానే ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఇప్పుడు చెబుతున్న డేటా అంతా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు స్వయంగా చెప్పినవి. ఇక వీడియోలోకి వెళితే 2024 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో జరిగాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 542 సీట్లకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. యాక్చువల్లీ అది 543. కానీ గుజరాత్ సూరత్ బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆ నియోజకవర్గంలో పోలింగ్ జరగలేదు. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 99 సీట్లతో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో నిలబడిన సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు దక్కాయి. ఈసారి మొత్తం మీద 8,390 మంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 543 సీట్లకు జాతీయ పార్టీల నుంచి 1,333 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 532 మంది, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి 2,580 మంది, స్వతంత్రులు 3,915 మంది పోటీ చేశారు. 2024లో మొత్తం మీద 751 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. 2019లో ఈ నెంబర్ 677 గాను, 2014లో 464 గాను ఉండేది. మొత్తం నియోజకవర్గాల్లో 64% అంటే 346 సీట్లను జాతీయ పార్టీలు, 33% అంటే 179 సీట్లను ప్రాంతీయ పార్టీలు దక్కించుకున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో 41 రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలిచారు. 2019లో ఇది 36గా మాత్రమే ఉండేది. హౌ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆర్ లోక్సభ ఎంపీస్? మనల్ని పాలించేందుకు మనం ఓటు వేసి గెలిపించుకున్న వారిలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంతమందికి ఉందో తెలుసా? గెస్ చేయండి. నేను దీనికి ఆన్సర్ ఇంకొద్దిసేపట్లో చెప్తాను. ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో 1,303 మంది స్కూలింగ్ ని క్లియర్ చేశారు. 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 121 మంది అస్సలు చదువుకోలేదు. వారందరూ ఓడిపోయారు. 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న వారు 19% మంది ఉన్నారు. 5వ తరగతి వరకు చదువుకున్న వారిలో 2, 8 వరకు చదువుకున్న వారిలో 4 ఈ ఎన్నికల్లో గెలిచారు. ఇక మన కొత్త ఎంపీల్లో గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ డిగ్రీ ఉన్నవారు 420 మంది ఉన్నారు. మొత్తమే చూసుకుంటే ఇది 77%. 5% ఎంపీలకు డాక్టరల్ డిగ్రీ కూడా ఉంది. వీరిలో 3 మహిళలున్నారు. ఇక వృత్తి విషయానికొస్తే గెలిచిన వారిలో చాలా మంది వ్యవసాయాన్ని తమ ప్రొఫెషన్ గా చెప్పారు. లోక్సభకు ఎన్నికైన వారిలో 7% మంది లాయర్లు, 4% మంది వైద్యులు ఉన్నారు. ఫస్ట్ లోక్సభ నుంచి 11th లోక్సభ వరకు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ఎంపీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత 2019 వరకు కాలేజ్ డిగ్రీ లేని ఎంపీల సంఖ్య పెరిగింది. చివరికి 2019లో 27%గా ఉన్న ఆ నెంబర్ 2024లో 22%కి పడింది. ఆంధ్ర ఎమ్మెల్యేస్ అండ్ లోక్సభ ఎంపీస్ విత్ క్రిమినల్ కేసెస్. ఇక ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ విషయానికి వస్తే ముందు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి వివరాలను నేను చెబుతాను. ఏపీలో 174 సీట్స్లో గెలిచిన వారి ఎఫిడవిట్ ని ఎనలైజ్ చేయగా వారిలో 138 మెంబర్స్ పై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తేలింది. అంటే ఆంధ్ర అసెంబ్లీకి 79% మంది క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలు వెళుతున్నారు. 2019లో ఇది కేవలం 55%గా ఉండేది. నాడు 96 మందిపై మాత్రమే క్రిమినల్ కేసులు పడ్డాయి. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 98 మంది అంటే ఏకంగా 56% మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2019లో ఇది 55%గా ఉండేది. ఈసారి 3పై మర్డర్ కేసులున్నాయి. 32 మందిపై అటెంప్ట్ టు మర్డర్ కేసులున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి 22 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ 22 మందిలో ఒకరిపై రేప్ కేసు కూడా ఉంది. 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 అంటే 86% మందిపై నేరాల కేసులున్నాయి. బీజేపీ నుంచి 88% మంది ఎమ్మెల్యేలు అంటే గెలిచిన 8 మందిలో 7గురిపై కేసులున్నాయి. జనసేనకు సంబంధించిన 21 ఎమ్మెల్యేల్లో 10 మంది అంటే 48% మంది తమపై క్రిమినల్ కేసులను డిక్లేర్ చేశారు. 11 సీట్లలో గెలిచిన వైసీపీకి చెందిన 6గురిపై అంటే 55% మందిపై కేసులున్నాయి.
లోక్సభ విషయానికొస్తే కొత్తగా ఎన్నికైన 443 మంది ఎంపీల్లో 251 మంది అంటే 46% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలిన వారు ఉన్నారు. లోక్సభలో ఇంతమంది క్రిమినల్ కేసులున్న వారు ఎంపికవ్వడం ఇదే మొదటిసారి. తమ మీద క్రిమినల్ కేసులున్నాయని 233 మంది అంటే 43% మంది ఎంపీలు డిక్లేర్ చేశారు. 2014లో ఇది 34%, 2009లో 30%, 2004లో 23%గా ఉండేది. 2009 నుంచి క్రిమినల్ కేసులు డిక్లేర్ చేసిన ఎంపీల సంఖ్య 55% మేర పెరిగింది. ఇక 251 మంది ఎంపీల్లో రేప్, మర్డర్, కిడ్నాప్ వంటి సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్న వారి సంఖ్య 170గా ఉంది. అంటే అది 31%. 2019లో ఇది 159 గాను, 2014లో 112 గాను, 2009లో 76 గాను ఉండేది. 2009తో పోల్చుకుంటే తీవ్రస్థాయి క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 124% పెరిగింది. 2024లో గెలిచిన మొత్తం 543 మందిలో 27 మంది ఎంపీలు వివిధ కేసుల్లో దోషులుగాను తేలారు. వీరిలో 4గురిపై మర్డర్ కేసులున్నాయి. గెలిచిన వారిలో 15 మంది మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 2 ఐపీసీ సెక్షన్ 376 కింద రేప్ కేసులున్నాయి. ఇక్కడ ఒక హైలైట్ విషయం చెప్పనా? 2024 లోక్సభ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న వారి ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ పర్సెంటేజ్ 15.3%గా ఉంది. అదే సమయంలో ఎలాంటి నేరాభియోగాలు లేని క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ పర్సెంటేజ్ 4.4%గా ఉంది. పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీకి చెందిన 240 మంది ఎంపీల్లో 94 మంది అంటే 39% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 99 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 49 మంది అంటే 49% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. సమాజ్వాదీ పార్టీ తరపున గెలిచిన 37 మందిలో 21 మంది అంటే 45% ఎంపీలపై కేసులున్నాయి. టీఎంసీకి ఈ పర్సెంటేజ్ 45% గాను, డీఎంకేకి 59% గాను ఉంది. ఇక 16 స్థానాల్లో గెలిచిన టీడీపీ ఎంపీల్లో 8 మందిపై అంటే 50% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధికంగా శివసేన తరపున గెలిచిన 7గురిలో 5గురిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇది 71%. చాలా సీట్లలో వేరే ఆప్షన్ లేక క్రిమినల్ కేసులున్న వారినే ఎన్నుకోవాల్సి వస్తోంది. మరి రాజకీయ పార్టీలు అసలు నేరాభియోగాలున్న వారికి ఎందుకు టికెట్లు ఇస్తున్నాయి? రాజకీయ నాయకులు తమ మీద ఉన్న క్రిమినల్ కేసులను ప్రకటించాలని, ఒకవేళ వారికి టికెట్ ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇస్తున్నాయో రాజకీయ పార్టీలు ప్రజలకు కారణాలు చెప్పాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఈ ఫలితాలు చూస్తుంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పెద్దగా కనిపించడం లేదని స్పష్టమవుతోంది. పైగా ప్రతి 5 ఏళ్లకు నేరాలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది తప్ప తగ్గుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే క్రైమ్ చెయ్యి, టికెట్ పట్టు, గెలువు అన్నట్టుంది పరిస్థితి. క్రిమినల్ కేసులున్న వారిలో చాలా మంది బాహుబలి నేతలు ఉంటారు. వీరికి తమ ప్రాంతంపై చాలా పట్టుంటుంది. ఎంతలా అంటే జైల్లో ఉండి కూడా తమని తాము లేదా వారు నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకునేంత పవర్ఫుల్గా ఉంటారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని తహతహలాడే రాజకీయ పార్టీలు వారి నేర చరిత్రను పట్టించుకోవడం మానేస్తున్నాయి. వీడియోలో చివరి టాపిక్ ఎంపీ శాలరీస్ అండ్ అలవెన్సెస్. ఎంపీలకు శాలరీలతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చెబుతాను. ఒక ఎంపీ బేసిక్ శాలరీ నెలకు 1 లక్ష రూపాయలు. 2018 నుంచి ఇదే కొనసాగుతోంది. కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ పేరుతో నెలకు ఇంకో 70,000 అందుతుంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ శాలరీల కోసం ప్రతి నెల 60,000 వరకు ఆఫీస్ అలవెన్సెస్ వస్తాయి. ఇక పార్లమెంట్ సెషన్స్ లేదా ఎంపీల సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తే అక్కడ లాడ్జింగ్, ఫుడ్ కోసం రోజుకు 2,000 వస్తాయి. ఎంపీల ట్రావెల్ అలవెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంపీలు వారి ఇమీడియట్ ఫ్యామిలీకి ఏడాదికి 34 ఫ్రీ డొమెస్టిక్ ఎయిర్ జర్నీ లభిస్తాయి. ట్రైన్స్ లో అయితే అఫీషియల్ లేదా పర్సనల్ పర్పస్ కోసం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఫ్రీగా జర్నీ చేయొచ్చు. అంతేకాదు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఫ్యూయల్ బిల్లుల కోసం మైలేజ్ అలవెన్స్ కూడా పొందొచ్చు. మరోవైపు 5 ఏళ్ల టర్మ్ లో ఎంపీలకు ప్రైమ్ ఏరియాలో రెంట్ ఫ్రీ అకామిడేషన్స్ కూడా ఇస్తారు. సీనియారిటీ బట్టి బంగ్లా, ఫ్లాట్, హోటల్స్ కి కేటాయిస్తారు. అఫీషియల్ అకామిడేషన్ వద్దనుకుంటే హౌసింగ్ అలవెన్స్ కింద నెలకు 2 లక్షల వరకు పొందొచ్చు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎంపీలు వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ మెడికల్ కేర్ ఉంటుంది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఒకసారి ఎంపీగా పనిచేసిన వారికి నెలకు 25,000 పెన్షన్ కూడా వస్తుంది. అక్కడ నుంచి ఎవ్రీ ఎక్స్ట్రా ఇయర్ ఆఫ్ సర్వీస్ కి నెలకు 2,000 వరకు ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎంపీలు వార్షికంగా 1,50,000 ఫ్రీ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆఫీస్, ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ. ఎంపీలకు వార్షికంగా 50,000 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, 4,000 కిలోలీటర్ల వరకు ఫ్రీ వాటర్ లభిస్తాయి. మరి ఎంపీలకు లభించే ఈ బెనిఫిట్స్ చూస్తే మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. చూడటానికి అలవెన్స్ లిస్ట్ పెద్దగానే ఉన్నా ముందు ఎంపీగా గెలవడం అంత ఈజీ కాదు. చాలా కాంపిటీషన్ ఉంటుంది. 543 సీట్స్ కు ఈసారి 8,000 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేశారు. గెలిస్తే ఓకే, గెలవకపోతే మాత్రం ఇక అంతే.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. 2024 లోక్సభ ఎలక్షన్స్ A to Z విషయాల మీద చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.